ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. నీట్ పరీక్ష వివాదం మళ్లీ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈసారి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ దాలి బచావో పేరుతో భారీ నిరసనకు పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దాలి బచావో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే యువత, విద్యార్థులు ప్లేట్లు, స్పూన్లతో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. నీట్ పరీక్ష లీకేజీ వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆరోపిస్తూ బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు, ఈ వ్యవహారంతో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది. పార్టీ ప్రకారం జంతర్ మంతర్ వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో కూడా హైదరాబాద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి నిరసనలు చేపట్టినట్లు పార్టీ పేర్కొంది. ఇప్పుడు ఈ నిరసనలు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తాయా? కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుంది? నీట్ పరీక్ష వ్యవహారంపై మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెరుగుతుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి నిరసనలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని మీరు భావిస్తున్నారా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.